నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుకరించాలన్న మంత్రి కొండా సురేఖ. మోసకారి పథకాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. చీకటి మామిడి గ్రామంలో తిరుమలనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంచిర్యాలలో రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇండ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటామని హామీ. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహ సమావేశంలో ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీట్ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ కష్టపడి నీలం మధు ముదిరాజ్ గెలుపుకు సహకరించాలని సూచించారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, డీసీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, ఇస్నాపూజ్ మాజీ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు కొలకరి నరసింహ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఇన్ఛార్జెస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ రిలేషన్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అసెంబ్లీ ఇన్ఛార్జెస్ ఈ మీటింగ్ అయితే ముఖ్యంగా సోమవారం సాయంత్రం నర్సాపూర్లో నిర్వహించిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యేలు సునీత, లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దాహంతో అమలు కాని ఆచరణకు నోచుకుని సంక్షేమ పథకాలు పేరు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి రైతులను, అవ్వాతాతలను, మహిళలను అందరినీ తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకటరామరెడ్డిని మంచి మేజర్తో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక పీడీగా, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉందని, తనను గెలిపించి పార్లమెంటుకు పంపితే 100 కోట్లతో సివిఆర్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలతో ప్రజల సేవకుడిగా ఉంటానని అన్నారు. కలెక్టర్ గా పనిచేశాను, ఎక్కడైతే ప్రజాసేవలో అధికారికంగా ఉన్నానో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్ గా ఉండి ఏ గడ్డనైతే నాకు దేశంలో 728 జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్ గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకొని నన్ను చూసుకున్న మీ అందరి నాయకత్వంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ హరీష్ అన్న గారి డైరెక్షన్ జిల్లాలో తీసుకుంటూ మీ అందరి దగ్గర పనిచేస్తానని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. అయితే అంటే ఎవరైనా అక్క జిల్లాలు ఏమనుకున్నారు, తులం బంగారం అంటే వాట్లకు 500 బోనస్ ఇస్తా, మక్కలకు 400 బోనస్ ఇస్తా, వాట్ల ముక్కోకుర్రి అన్నాడు. వానకాలం వడ్లకు ఎగబెట్టినావు నాయన, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా, ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తిరుమలనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని పల్లకి సేవ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంతో శాల్వా కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ముందుగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలయ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత వెలువెలిపోయినటువంటి స్వయంభూ శ్రీ తిరుమల స్వామి ఇలా బ్రహ్మోత్సవాలకు ఈ ప్రాంత ప్రజలు పిలవడం, ముఖ్యంగా దీని ట్రస్ట్ చైర్మన్ గారు బలరాం గారు, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని గుడిని అభివృద్ధి చేసినటువంటి కీర్తిశేషులు చంద్రమౌళి గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి శ్రీదేవి గారు, వీళ్ళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతోటి స్వయంభూ మూర్తిని ఇంతగా పనిచేస్తూ చెప్పి
ఈ దర్శన భాగ్యం కల్పించినటువంటి స్వామివారికి ప్రత్యేకంగా ఆయన మొక్కులు తీర్చుకునే విధంగా ఇంకా అందరి భక్తులకు ప్రభుత్వం నుంచి సౌకర్యాలు కల్పిస్తారని మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన ట్రస్టీ చైర్మన్లకు ముఖ్యంగా శ్రీదేవి మేడం గారికి కాంగ్రెస్ సభ్యులకు అన్ని పార్టీల సభ్యులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో గల 60 ఫీట్ల రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. రోడ్డు వెడల్పులో పూర్తిగా ఇల్లును కోల్పోయిన బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చెప్పడం జరిగింది. దానికి అసలు మరి కాంట్రాక్టర్ పని కూడా కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాసిడ్ కాబట్టి ఖచ్చితంగా ఇంప్రొడక్ట్ చేసి ఇంకా సీరియస్ స్టెప్ తీసుకుంటాను. నేను వాస్తవం చెప్తాను, కాంగ్రెస్ పోతే నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కూడా నాశరకం పనులు ఒప్పుకోం. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలు ఒప్పుకోం. మొత్తం మంత్రాల పట్టణం 34 వార్డులు మంచిగా తాగుతారు, మంచిగా ఇచ్చే పరిస్థితి లేదు. మంచిగా బ్యాంకర్లకు పంపించే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ చేసి వీళ్ళకి ముందు చేస్తారు. ఎప్పటివరకు అయితే వీళ్ళకి 40 ఇబ్బంది ఉంది, అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకుల ద్వారా. ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకుని ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఫిర్యాదుదారుల సమస్యలపై దృష్టి పెట్టారు. వారి ఏరియా పరిధి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే తనకు ఫిర్యాదు చేయాలని, వారికి న్యాయం చేస్తానన్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఏఎస్పీ గారిని ఒకసారి అక్కడ వెళ్ళి కలవండి, ఎటున్నారో ఏఎస్పీ గారిని కలవండి. ఓకేనా? ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, ఎంక్వైరీ చేపిస్తాను ప్రాపర్గా. తెలిసింది ఎవరు చేశారని ఓకే. Either to particular 1500 kgs particular either to, and the source was from UOP and they brought it to సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని వినోద్ కుమార్ తెలిపారు. యూరియా, డీఏపీ బస్తాలపై మోదీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, యూరియా, డీఏపీ బస్తాలపై గత ప్రభుత్వాల కాలం నుండే సబ్సిడీ ఇస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు మే 13వ తారీఖు నాడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా పార్టీ గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పి విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము. చేయాలి. ఇలా నా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థి పోయినసారి గెలిచారు బండి సంజయ్ గారు. 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు కూడా తీసుకురాలేదు. అది అర్బన్ సిటీ కాబట్టి దాన్ని వదిలిపెట్టి 9 జిల్లాల నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారి ప్రభుత్వము
కొత్తగా 23 జిల్లాలు చేసి 33 జిల్లాలు చేసింది. అంటే 32 జిల్లాల్లో కూడా నవోదయ విద్యాలయాలు ఉండాలి. 32 జిల్లాల్లో కూడా 9 నవోదయ విద్యాలయాలు. మిగతా నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు మోడీ గారితో సహా ప్రకాష్ జావడేకర్ దగ్గరికి 100 సార్లు తిరిగిన. దాదాపు ఇస్తామని చెప్పి ఫైల్ మూవ్మెంట్ అయింది. నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా 23 నవోదయ కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక విద్యానంద గ్రంథాలయంలో పురోహితిక కల్చరల్ అసోసియేషన్ వారిచే ఉగాది కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా కేవీఎస్ఎస్ ప్రసాద్, CCRT నిర్వహించగా సుమారు 15 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. తదుపరి వివిధ రంగాలలో నిష్ణాతులైన 15 మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 2022లో పురోహితిక కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నా కవిత శీర్షిక పేరు నాకిప్పుడు మనిషి కావాలి. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆరో ఇంద్రియం రాకతో అనంత విజ్ఞానం ప్రగతి విధువార నక్షత్ర యోగ కరణాలు అనే 5 రోజులకి నిత్య విధులు నిర్వర్తిస్తూ ఉంటాం కనుక ఈ 5 గురించి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో మరి శ్రీ వరద వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గత సంవత్సరం నుంచి నడుపుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఈ కవి సమ్మేళనంలో ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొని సమాజానికి ఒక మంచి మెసేజ్ని అంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు. అలాగే మన నేటి పరిస్థితుల్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో వేసిన ఫామాయిల్ మొక్కలు 27 నెలలకే గెలలు దిగుబడి రావడంతో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయిల్ఫెడ్ అధికారులు రైతులు సందర్శించారు. ఉగాది పర్వదిన సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొబ్బరికాయ కొట్టి మొదటి ఫామాయిల్ గెలను తీశారు. చెంపబేట గ్రామానికి ఎన్నో విధాలుగా సేవలందించి 28 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన సామ బాలరెడ్డి 23వ వర్ధంతి వేడుకలు చెంపపేట చౌరస్తాలో ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి విచ్చేసి బాలరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామ రమణారెడ్డి మాట్లాడుతూ చెంపపేట గ్రామానికి 25 సంవత్సరాలుగా సర్పంచ్గా, 3 సంవత్సరాలు భాగ్యనగర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా, 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉంటూ అనేక సేవలు అందించారని అన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్ల స్థలాలు అందించారని అన్నారు. ఆయన చూపిన బాటలో ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బైగుళ్ల రవీందర్, మెట్టు సంజీవ్ రెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, మంత్రి జగన్, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు చంపాపేట డివిజన్ మా తండ్రి గారు అయినటువంటి సామ బాలరెడ్డి గారి 23వ వర్ధంతి సందర్భంగా చెంపాపేట గ్రామంలో ఉన్న ముఖ్య అనుచరులే కాకుండా ముఖ్య పార్టీలకు ఖచ్చితంగా మరి చాలామంది అభిమానంతో హాజరు కావడం జరిగింది. మరి గత దాదాపు 40 సంవత్సరాలుగా ఓటమి ఎరగని నాయకునిగా అనేక పేదవాడలు నేతాజీ కాలనీ అయితే ముస్లిం అయితే దాసరబస్సి అర్జన్వాడ అనేక మరి సేవా కార్యక్రమాలు మరి మేము చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా గతంలో కూడా మరి కోట్లాది రూపాయల అభివృద్ధితోని ఇటు చెంపాపేటను అభివృద్ధి చేయడం జరిగింది. మరి బాలరెడ్డి గారి మా తండ్రి గారు అట్లాంటి సామ బాలరెడ్డి గారు మరణించి 23 సంవత్సరాలకు పూర్తి చేసుకొని 24వ సంవత్సరంలోకి వెళ్ళడం జరిగింది. మరి ఆయన లేని లోటు మనందరికీ తెలుసు.
ఎందుకంటే గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా అన్ని విధాలుగా ఎమ్మెల్యే అయినే, ఎంపీ అయినే, మినిస్టర్ అయినే, ఒక సర్పంచ్ హోదాలు ఉండి కూడా అటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి సామపాల్ రెడ్డి గారు. మరి ఎన్నో పేదవాడలను నిర్మించి సొంత భూమిని కూడా ఇక్కడ నేతాజీ నగర్ని ఏర్పాటు చేసుకొని మరి ఆయన సొంత భూమిలో కూడా పట్టాలు ఇచ్చిన ఘనత సామపాల్ రెడ్డి గారికి. మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ 100 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, అంజనీలు గౌడ్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను బలపరుస్తూ ఈ రోజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మరియు శివంపేట మండల మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. నష్టాలను చవిచూసి ఆ కష్టాల కడల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజాపాలనకు ఆదరణిచ్చే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా శివంపేట్ మాజీ ఎంపీపీ అంటే గోవింద్ నాయక్ గారు, మరి ఆయన కూడా తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే చేరాలని ఒక కృత నిశ్చయంతో రావడం ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మరి అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ కూడా అభివృద్ధికి నోచుకోలేదంటే ఇది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇక్కడ స్థానిక నాయకుల వల్లనే జరిగింది. అందుకోసానికే మేము స్థానిక నాయకత్వం, నేను కానీ మా ఇన్ఛార్జ్ కానీ, మా ఎజెండా కాంగ్రెస్ ఎజెండా, మా జెండా కాంగ్రెస్ జెండా, మా ఎజెండా మొత్తం తర్వాత ప్రజలకు, పేద ప్రజలకు ఏం సేవ చేసి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకోసానికి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని కల్లబల్లి మాటలు చెప్పే ఈ బీజేపీని కానీ, కల్లబల్లి మాటలు చెప్పే టీఆర్ఎస్ నాయకులు కానీ నమ్మొద్దని చేతులు జోడించి నమస్కరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ అన్నను 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని చేతు గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గం నందరాడ గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రాజకీయ లబ్ధి కోసం ఓటమి భయంతో జక్కపూడి రాజా ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండల మహిళా అధ్యక్షురాలు కడవల పైడమ్మ, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు బి రమణ జక్కంపూడి రాజాపై ధ్వజమెత్తారు. గత ఆదివారం నందవాడ గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులను పరామర్శల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులతో జక్కంపూడి రాజా ఇంటింటికి వచ్చి బలవంతంగా వైఎస్ఆర్సీపీ కండవాల మెడలో వేశారని అన్నారు. స్థానిక నాయకులతో కలిసి జక్కంపూడి రాజా వచ్చి రానున్న రోజుల్లో మీ అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని, తనకు ఓటు వేస్తే ఇంటి స్థలం ఇస్తామంటూ మాకిష్టం లేకపోయినా ఇంటింటికి వచ్చి వైసీపీ కండవాల మెడలో వేశారని, తాము జనసేనను గెలిపిస్తామని తెలిపారు. మొన్న ఆదివారం నాడు మన ఎమ్మెల్యే గారు జక్కమూడి రాజా గారు వస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి పక్కాగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీతో మాట్లాడతారని చెప్పారు. మేము ఒక పెద్ద మనిషిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన వచ్చి మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వేరేగా అయితే మాత్రం మాకైతే రావద్దని చెప్పాం. కానీ ఇక్కడున్న నాయకులు, స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు, అందులోనే బీసీలో ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేస్తే మనం ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి వాళ్ళని డివైడ్ చేయాలి, కొంచెం వీళ్ళకి ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో తప్పగానండి ఇంకా వేరేది ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు కూడా టీడీపీ, ఇప్పుడు జనసేన కూటమి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఇక్కడ నెగ్గడం అయితే జరుగుతుంది. అది వాళ్ళకి అది తెలుసుండి కాబట్టి అండి వాళ్ళు ఎంతసేపు ఇక్కడికి వచ్చి ఎవరైతే మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీడీపీ, జనసేన ప్రమోట్ చేస్తారు. అదంతా పోకారు అండి. అదే వన్ సైడ్ ఆయన అర్థం చేసుకోలేదండి. అదే వన్ సైడ్ తెలుగుదేశం, జనసేన వార్ అవుతుందండి. ఇప్పుడు అయితే దాన్ని డబ్బింగ్ అతను వైఎస్ఆర్ అవుతుంది అనుకుంటాడు. వైఎస్ఆర్ కళ్ళగనొద్దండి. ఇక్కడ వన్ సైడ్ గా జనసేన, తెలుగుదేశం వన్ సైడ్ అవుతుందండి. ఇక్కడ 500-600 మెజార్టీ అంతా వస్తుందండి ఇక్కడ ఓటింగ్. వరంగల్ జిల్లా కానాపురం మండలం బుధరావుపేట శివార్లో మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హారిక ఆత్మహత్యకు ప్రయత్నించగా బంధువులు నర్సంపేటలోని జిల్లా ఆసుపత్రికి చేర్చారు. తోటి ఉపాధ్యాయుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. అన్యాయం ఎప్పుడు ఏ రోజు పిల్లలకు అన్యాయం చేయలేదు. సబ్జెక్ట్ పరంగా ఐఎమ్ డెడికేటెడ్ టీచర్.
ఆమె డెడికేటెడ్ టీచర్. నా వల్ల పిల్లలు ఏ రోజు ఇబ్బంది పడలే. నేను సబ్జెక్టు ఎప్పుడు పిల్లలకు అన్యాయం చేయలే. నేను కరెక్ట్ చెప్తున్నాను, వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నా మీద ఈర్ష్య పగ పెడుతున్నారు సార్. నా సబ్జెక్ట్ నాకు ఏ సబ్జెక్ట్ ఇది ఏ ప్రాబ్లం లేదు. ఎంఎస్సీ ఎంఎస్సీ కానీ ముద్రపేట పాఠశాల మా దగ్గర అమ్మ ఆదర్శ కమిటీలో భాగంగా మేడంకి మొన్న నేను పేరెంట్స్కి ఫోన్ చేయమన్నాను. మేడం ఫోన్ చేస్తున్న క్రమంలో మా స్టాఫ్లోని కొంతమంది ఎవరో తెలియదు, ఎవరు తీసుకులో తెలియదు కానీ ఫోటోలు తీసి ప్రెస్ వాళ్ళకి ఇచ్చి మేడంను పేపర్లో వేయించడం జరిగింది. ఆ క్రమంలో మాకు పై అధికారం అవడం వల్ల గతంలో ఉన్న ప్రిన్సిపల్ కానీ ఉన్న ప్రిన్సిపల్ అంటే వీళ్ళ మధ్య క్లాష్ ఉండడం వల్ల వీళ్ళు పైన ఆర్జేడీకి ఏడీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ పైన కంప్లైంట్ చేయడం వల్ల ఆర్జేడీ వచ్చి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా సార్ను తప్పించి నాకు మొన్న మార్చి 7వ తారీఖున నాకు ఛార్జ్ అప్పయ్యడం జరిగింది. ఆర్డర్ నా పేరు మీద ఇవ్వడం జరిగింది. 16వ తారీఖు సార్ నాకు ఛార్జ్ అప్పయ్యాడు. మొన్న మార్చి 16 నుంచి నేను ఎఫ్ఈసీ ప్రిన్సిపల్గా ముద్రపేట పాఠశాలలో పనిచేస్తాను. రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సన్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేవెల మండలం మల్కాపూర్ గ్రామానికి ఆనంద్ యమున అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కారణంగా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఇదే విషయమై సోమవారం గొడవ జరిగింది. ఆనంద్ తన స్నేహితులతో పాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు బంధుమిత్రులు అపార్ట్మెంట్ వచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యమున రెసిడెన్సీలో ఫ్లాట్ నెంబర్ G1లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మీద మేము రావడం జరిగింది. ఆనంద్, ఇందిరా అండ్ 3 సంవత్సరాల బాబు పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు సమాచారం మీద వచ్చి చూసేసరికి బాడీస్ ఉన్నవి. అటు బాడీస్ని మేము పరిశీలించి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పిటిషన్ బంధువులు వచ్చినారు. వాళ్ళ పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి. ఆనంద్ ఏం చేస్తాడు సార్? ఆనంద్ మిల్క్ బిజినెస్ చేస్తాడంట. మిల్క్ బిజినెస్ చేస్తూ మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందో తెలియదు. పిటిషన్ అనంతరం లోపల వాళ్ళు ఏం కొట్లాడారో తెలియదు. ఒక వారం 10 రోజుల ముందు ఇట్లా గొడవ పడితే వాళ్ళ చుట్టాలు వచ్చి 3 వచ్చి చెప్పిపోయారు. చెప్పిపోతే వద్దులే సామాన్ వేసుకొని ఊరికి వస్తామని చెప్పారు. చెప్పి ఇక మధ్యాహ్నం వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు. ఇట్లా నేను చనిపోతున్నా, సూసైడ్ చేసుకుంటున్నా అంటే ఎందుకు చేసుకుంటున్నావు, నేను వస్తున్నా అనే టైంలో వాళ్ళు వచ్చేసరికి అపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు? 3 సంవత్సరాలు. ఓకే. అయితే ఏం జాబ్ చేయడా? ఆయన తిని ఇంట్లో ఉంటాడు. ఆ బాబు ఏం చేస్తాడు? బాబు చిన్న బాబు ఇప్పుడే 2 నెలలు స్కూల్ పోయినా మళ్ళీ బంద్ అయింది. ఓకే. ఆమె ఏం చేస్తుంది మేడం? ఆమె మున్సిపాలిటీనే పనిచేస్తారు. ఓకే. ఏం పేరు నీ పేరు? వెంకటయ్య. అపార్ట్మెంట్ వాచ్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి అరువుల సత్యప్రభ రాజా మీకోసం మీ ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యప్రభకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సత్యప్రభ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. యువ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీగా మహిళలు, యువకులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి సత్యప్రభ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నన్ను ఆదరించిన 20 వార్డు నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజేత వరుపుల రాజా గారు సత్తిపాడు నియోజకవర్గాన్ని, అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలి అని ఒక ప్రణాళికతో నిర్ణయించుకుని ప్రయాణం చేస్తుండగా దురదృష్టవశాత్తు ఈరోజు మన మధ్య లేకపోయారు. దైవ నిర్ణయం, భరించాలి, తప్పదు. కానీ ఆయన ఏ ఆశయంతో అయితే 24 గంటలు ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించి వారు ప్రతి ఒక్కరికి నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన ఉమ్మడి ప్రభుత్వం అన్నది ఏర్పాటు అన్నది ఖాయం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏలేశ్వరం నగర పంచాయతీ వార్డులోని అన్ని సమస్యల మీద దృష్టి పెట్టుకుని ఇక్కడ నాయకుల సహాయంతో, వారి సహకారంతో
మేమందరం కలిసి ఏలేశ్వరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలోకి నడిపించి మీ అందరి సమస్యలు ఇక్కడ ఉన్న అన్ని వార్డుల్లో సమస్యలను నేను అవగాహన చేసుకుని వాటిలన్నిటి మీద దృష్టి పెట్టి తప్పకుండా తీరుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడలో రాఘవేంద్ర కాలనీలో నల్లపోచమ్మ తల్లి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం 4 రోజుల పాటు జరగనుంది. భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిష్ఠాచార్య పండరి సతీష్ శర్మ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజులు శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి యొక్క దేవస్థానము, ఉస్కబాయి గ్రామము, రాఘవేంద్ర కాలనీ గ్రామస్తులు, కమిటీ వారు, ప్రజలందరూ కూడా కలిసి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు గణపతి పూజ, పుణ్యావాచనము, అంకురార్పణ, తర్వాత రక్షాము, మహావిద్యా హోమము, అమ్మవారికి ధాన్యాదివాసము, ఫలపుష్పాదివాసాలు, మండప దేవత స్థాపన పూజలు, హోమాలన్నీ కూడా జరుగుతాయి. ఎల్లుండి ఉదయము వచ్చేసి ప్రతిష్టా కార్యక్రమము 9:54 ముహూర్తం నిర్ణయం జరిగింది. ఆ ముహూర్త సమయానికి యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ యంత్ర ప్రతిష్ఠ అయిన తర్వాత విగ్రహ స్థాపన, అమ్మవారికి నేత్రోన్మీలనము, కార్మికుని వేషం కట్టిన మాజీ మంత్రిని మహిళా కార్మికురాలు నిలదీగా వారికి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక బిత్తరపోయారు మాజీ మంత్రి. వేషం కట్టగానే కాదు, ప్రస్తుతం బొగ్గుబాయిలోని తమ సమస్యలపై మీకున్న అవగాహన ఏంటి అని మహిళా కార్మికులను స్థానచలనం చేసి ఇబ్బందులు పెట్టింది ఎవరోని నిలదీస్తే నోరు మీద పని వైనం. మీ ఏలుబడిలో మీ మిత్రులకు, బంధువులకు మాత్రం పైన జాబులు, మహిళా కార్మిక సోదరిమణులకు అండర్ గ్రౌండ్ జాబులని గత అసెంబ్లీ సింగరేణి ఎన్నికల్లో బుద్ధి చెప్పిన మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు పరాభవం తప్పదని హెచ్చరించారు. బదిలీల మాదిరి చేయడం మంచిగా నేర్చుకున్నారు. బదిలీలు చేయడం 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వర్క్ చేయగలుగుతురా మీరు? అయిపోతుందా? ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? నువ్వు ఎట్లా వచ్చిర్రు? ఏమేర్పడుతుంది మీకు? ఏమేర్పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాలు కార్మికులు చూస్తాడు. కానీ హుస్నాబాద్ లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ కార్యకర్త అక్కు శ్రీనివాస్ బంగారు పూతతో అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మంత్రికి కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్త చూపిన అభిమానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కు శ్రీనివాస్ గారు అగ్గిపెట్టెలో పట్టేటువంటి పట్టు వస్త్రం, బంగారుతో చేయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి, ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారికి, మంత్రి గారికి ప్రేమపూర్వకంగా ఉగాది రోజు ఇస్తున్నారు కాబట్టి కోరుతున్నాం. బంగారంతో చేయించినటువంటి వస్త్రం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుకరించాలన్న మంత్రి కొండా సురేఖ. మోసకారి పథకాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. చీకటి మామిడి గ్రామంలో తిరుమలనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంచిర్యాలలో రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇండ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటామని హామీ. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.